ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలో వాస్తవంగా ఈ దేశము పూర్తి నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనం ఏమీ చేయలేము, ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఇక మనం బానిసలుగానే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో, అట్లాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ జన్మించాడు. జన్మించి ఈ దేశాన్ని స్వతంత్రం చేయాలి, ఈ బానిసత్వం నుంచి సమాజాన్ని బయటికి తీసుకొని రావాలి. దానికోసము చిన్న వయసు నుంచే ప్రయత్నం ప్రారంభం చేశారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన సంఘటనలు శివాజీ జీవిత చరిత్రలో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పుకోవడం సాధ్యం కాదు. కానీ ఒక్కొక్క సంఘటన ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకమైంది. ఒక్కొక్క వ్యక్తిని ఈ విధంగా తీర్చిదిద్ది, చదువు లేనటువంటి వాళ్ళని, ఏ విధమైన సంస్కారం కూడా లేనటువంటి వాళ్ళని, ధనము లేనటువంటి వాళ్ళని, అట్లాంటి పామరులైనటువంటి వాళ్ళని తన సైనికులుగా తయారు చేసుకొని వాళ్ళలో గొప్ప సంస్కారాన్ని నింపి, గొప్ప దేశభక్తిని నింపి, ఒక్కొక్కరిని ఒక్కొక్క మహావీరుడుగా తయారు చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. దాని ఆధారంగానే శివాజీ దగ్గర డబ్బు లేదు, శివాజీ దగ్గర సామ్రాజ్యము లేదు, శివాజీ దగ్గర ఆయుధాలు లేవు అధునాతమైనటువంటివి, శివాజీ దగ్గర సైన్యం లేదు. కానీ ఏమీ లేనటువంటి శివాజీ కేవలము తనకున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసము, కేవలము తన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప దేశభక్తి, చిన్న వయసు నుంచి తల్లి నూరిపోసినటువంటి ఉగ్గుపాలతో నూరిపోసినటువంటి దేశభక్తి ఆధారంగా తాను నిర్మాణమయ్యాడు. ఈ దేశాన్ని స్వతంత్రం చేయాలి, ఇక్కడ ఉండేటువంటి తురుష్కుల్ని మొఘల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ పూనాడు. తన ఆధారంగానే, తన యొక్క వ్యక్తిత్వ ఆధారంగా, తన యొక్క ఆలోచనల ఆధారంగా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆ సైన్యంతో విదేశస్తుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది, హిందవీ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. శివాజీకి కేవలం శివాజీ మనకు మాత్రమే ప్రేరణ కాదు, ప్రపంచంలో అనేక మందికి ప్రేరణ శివాజీ. వియత్నాం వాళ్ళకి శివాజీ ప్రేరణ. వియత్నాం యొక్క అక్కడ ఉండేటువంటి విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె అడిగింది, శివాజీ మహారాజ్ యొక్క సమాధి ఎక్కడుంది, దాన్ని నేను దర్శనం చేసుకోవాలి. ఎందుకు, కారణం ఏమిటి అని అడిగితే, ఎందుకంటే శివాజీ మహారాజ్ యొక్క సమాధి ఎవరు దర్శనం చేసుకుంటారు ఈ దేశంలో? ఆమె అడిగినప్పుడు ఇక్కడి అధికారులు, ఇక్కడి రాజ్యాధినేతలు ఆశ్చర్యపోయారు. దేనికి అంటే, శివాజీ మాకు స్ఫూర్తి కేంద్రం, శివాజీ యొక్క గొరిల్లా పోరాటము ఇది మా దేశ ప్రజలకు స్ఫూర్తి, మేము ఆ విధంగానే పోరాడి మేము కూడా మా యొక్క శత్రువులను తరిమి కొట్టాము కొడతాము కూడా అని చెప్పేసి ఆ విధంగా ఆమె బదులు ఇచ్చింది. కాబట్టి ఈ విధమైన ఒక స్ఫూర్తి కేవలం మన దేశస్తులకి కాదు, విదేశస్తులు కూడా శివాజీ ఇచ్చాడు. మన దేశంలో ఆ రోజుల్లో స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి అనేక మంది వీరులు, రసపుత్ర వీరులు, రాజస్థాన్లో దుర్గాదాస్ రాఠోడ్ యొక్క నేతృత్వంలో అనేక మంది రాజపుత్ర వీరులు ఆయన యొక్క నేతృత్వంలోకి వచ్చి శివాజీ యొక్క స్ఫూర్తిని తీసుకొని మొఘళ్ళతో పోరాటం చేశారు. ఛత్రసాల్ బుందేల్ఖండ్లో ఆయన తండ్రి కూడా స్వతంత్ర స్వరాజ్య యోధుడు, ఆయన ఛత్రసాల్ కూడా శివాజీని స్ఫూర్తిగా తీసుకొని శివాజీ దగ్గరికి వచ్చి శివాజీతో మాట్లాడి శివాజీ యొక్క సూచనల మేరకు తాను కూడా తన యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ ఆయన సైన్యాన్ని తయారు చేసుకొని విదేశస్తులతో పోరాటం చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, అస్సాంలో చక్రధ్వజ మహారాజ్ అని చెప్పేసి ఆయన ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి మహారాజు, ఆయన కూడా శివాజీ దగ్గర స్ఫూర్తిని తీసుకొని శివాజీ ఆధారంగానే ఆయన కూడా అక్కడ గెరిల్లా పోరాటం చేసి విదేశస్తులను ఎదుర్కొని, కూచ్ బిహార్ మహారాజ్ ఆయన కూడా ఆ విధంగా స్ఫూర్తిని తీసుకొని విదేశస్తులతో పోరాటం చేశారు. కాబట్టి ఈ విధంగా అనేక మందికి శివాజీ ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా కూడా, ఇవాళ కూడా శివాజీ పేరు వింటే, శివాజీ యొక్క మాట వింటే, శివాజీ యొక్క ఆ కార్యక్రమాలు చూస్తే ఇక్కడ ఉండేటువంటి యువతలో రక్తం ఉప్పొంగుతుంది. ఒక్కసారి లేచి నిలబడి శివాజీ మహారాజ్ అనగానే హిందవీ స్వరాజ్ గుర్తొస్తుంది, మనందరికీ రక్తం ఉప్పొంగుతుంది. ఆ విధమైన ఒక ప్రేరణ శివాజీ మహారాజ్ ఆ రోజుల నుంచి ఇప్పటిదాకా ఇన్ని వందల సంవత్సరాల పాటు ఈ దేశానికి ఇచ్చారు. రాబోయేటువంటి సూర్య చంద్రులు ఉన్నంత కాలం కూడా శివాజీ యొక్క పేరు ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆ విధమైన శివాజీ మహారాజ్ ఈ దేశ ప్రజలందరికీ స్ఫూర్తి ప్రదాత. అయితే శివాజీ ఎప్పుడు కూడా సింహాసనం కోసం ఆశించలేదు, సింహాసనం కోసం ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయలేదు. అందుకనే ఆయన గోల్కొండ నవాబు దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చారు, శ్రీశైలంకి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం ముందు తన యొక్క ఖడ్గం తీసుకొని తల నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ సింహాసనం మీద ప్రేమ ఉంటే తల ఎందుకు నరుక్కుంటాడు?
కాబట్టి నా యొక్క జీవితం ఇక్కడ ధన్యమైపోయింది అని చెప్పేసి భావించాడు. అందుకని ఆ విధంగా తల నెరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అందరూ ఆపడం వల్ల మళ్ళీ, ఎందుకంటే ఆయన నీవు చేయాల్సినటువంటి పని చాలా పెద్దది ఉంది, ఇక్కడితో నీ జీవితం సమాప్తం అయిపోకూడదు అని చెప్పేసి నిరాకరించినందువల్ల అందరూ ఆ విధంగా ఆయన మళ్ళీ బ్రతికి మన కోసం నిలబడ్డాడు. అంతేకాదు ఛత్రసాల్ బుందేల్ఖండ్ యొక్క మహారాజు ఈయన దగ్గర సలహాలు తీసుకొని పోరాటం చేశాడు. ఆయన ఒక రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఆయన చెప్పాడు శివాజీ మహారాజ్ ఏమిటంటే, నువ్వు స్వతంత్రంగా రాజువు కావాలి, నువ్వు నాకు సామంతంగా ఉండడానికి వీల్లేదు. సామంతునిగా ఉండొచ్చు, ఆయనకు అనుకుంటే సామంతునిగా చేసుకోవచ్చు, కానీ సామంతునిగా కాదు, నువ్వు ఒక స్వతంత్ర రాజు కావాలని చెప్పేసి కోరుకున్నాడు. ఒకవేళ తనకే గనక స్వరాజ్యపు ఇచ్ఛ ఉంటే, సింహాసనం యొక్క ఇచ్ఛ ఉంటే తనను తన సామంత రాజుగా చేసుకునేవాడు. కాబట్టి ఈ విధంగా లిస్బన్లో అక్కడ పోర్చుగీస్ యొక్క ఆర్కీవ్స్లో ఆ రోజు గోవా గవర్నర్ రాసినటువంటి ఒక విషయం ఉంది. గోవా గవర్నర్ దగ్గర ఒక ఉద్యోగి ఉండేవాడు. ఆయన శివాజీ యొక్క సామంతుల్లో, శివాజీ దగ్గర ఉండేటువంటి రాజుల్లో, సర్దారుల్లో ఒకరి దగ్గర బంధువు ఆయన. అయితే అతన్ని అడిగాడు, మీ శివాజీ ఎందుకు ఈ విధంగా యుద్ధాలు చేస్తున్నాడు, ఎందుకు అనేక కోటలను జయిస్తూ పోతున్నాడు అని చెప్పేసి అంటే, ఆ సర్దారు వెళ్ళి శివాజీని అడిగాడు, ఏమండి మీరు ఎందుకు ఈ విధంగా యుద్ధాలు చేస్తున్నారని చెప్పేసి అంటే, అప్పుడు శివాజీ మహారాజ్ ఆ సర్దార్కు సమాధానం చెప్తాడు ఏమిటంటే, యుద్ధాలు నా కోసం చేయడం లేదు, యుద్ధాలను ఏదో సింహాసనం అధిష్ఠించడానికి, ఏదో పెద్ద సామ్రాజ్యం నిర్మాణం చేయడానికి కాదు, నేను మొత్తం ప్రపంచంలో పేరు కావాలని చెప్పేసి ఆ విధంగా కాదు, నేను దేనికోసం యుద్ధం చేస్తున్నాను అంటే, ఈ మొత్తము అక్కడ సింధు నది నుంచి కావేరీ దక్షిణ తీరం వరకు ఉన్నటువంటి ఈ దేశమంతా కూడా నాకు తల్లి భారతమాత, ఈ భారతమాత యొక్క రక్షణ నా యొక్క కర్తవ్యము. కాబట్టి భారతమాతను స్వతంత్రం చేసేదాకా నేను పోరాడుతూనే ఉంటాను, యుద్ధాలు చేస్తూనే ఉంటాను అని చెప్పేసి శివాజీ మహారాజ్ ఆయనకు సమాధానం చెప్పాడు. అదే విషయం గవర్నర్ ఆ లేఖలో రాసి అక్కడ ఆ ఆర్చీవ్స్లో ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి స్వతంత్ర పిపాస మాత్రమే, సింహాసనం యొక్క ఆలోచన కాదు. కనుక ఆ విధంగా శివాజీ మహారాజ్ తనకు పేరు ప్రతిష్ట అక్కర్లేదు, తనకు సింహాసనం అక్కర్లేదు. అందుకనే పేరు ప్రతిష్ట అక్కర్లేదు కాబట్టే అఫ్జల్ ఖాన్ ఆక్రమణ చేసినప్పుడు ప్రతాప్గఢ్ కూడా ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం అయింది, పైన మీరు చూడొచ్చు దాన్ని. అక్కడ అఫ్జల్ ఖాన్ రప్పించుకున్నాడు శివాజీ మహారాజ్. అక్కడి దాకా రప్పించుకున్నప్పుడు అనేక విధ్వంసము సృష్టించాడు అఫ్జల్ ఖాన్. మొత్తం తన యొక్క దారిలో మందిరాలు ధ్వంసం చేశాడు, గ్రామాలు ధ్వంసం చేశాడు, అనేక మంది స్త్రీలను చెరబట్టాడు. శివాజీకి కులదేవత అయినటువంటి భవానీమాత యొక్క విగ్రహాన్ని, భవానీమాత యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాదు పండరిపూర్కి వెళ్ళి పండరిపూర్ యొక్క విగ్రహాన్ని పెకిలించి పారేశాడు. ఆ విధంగా అపవిత్రం చేశాడు ఈ దేవాలయాన్ని. ఇన్ని చేస్తూ ఉంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏమిటి శివాజీ ఎక్కడ పోయాడు? ఇప్పుడు దాకా హిందూ ధర్మ రక్షకుడు, గోమాత రక్షకుడు, మందిరాల రక్షకుడు అని చెప్పేసి శివాజీని అందరూ కూడా పొగిడారే, ఆ శివాజీ ఎక్కడున్నాడు ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తుంటే అని చెప్పేసి అందరూ ఆ విధంగా అనుకుంటున్నారు. అపఖ్యాతి పాలయ్యారు, ఆ విధంగా అపఖ్యాతి చేశారు, శివాజీని నిందించడం ప్రారంభం చేశారు. అట్లాంటి శివాజీ తనకు ఎక్కడ నింద వస్తుందో, ఎక్కడ అపఖ్యాతి వస్తుందో అని చెప్పేసి భయపడలేదు. ఎందుకంటే తనకు పేరక్కర్లేదు, తనకు కావాల్సింది ఏమిటి? ఈ దేశం యొక్క స్వతంత్రం, ఈ భారతమాత స్వతంత్రం కావాలి. కాబట్టి నాకు అపఖ్యాతి వచ్చినా పర్వాలేదు, నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే తనకు మంచి పేరు రావాలి, కీర్తి ప్రతిష్టలు రావాలనుకున్నవాడు వెంటనే బయటికి వస్తాడు, ప్రజలకు చెప్తాడు, నేను ఈ విధంగా కాదు, నేను మంచి పని చేయడం కోసం ఉన్నా అని చెప్పేసి. కానీ ఆ విధంగా లేడు, ఎందుకంటే తాను కనుక బయటకు వస్తే ఓడిపోతే తన యొక్క స్వతంత్రము, స్వరాజ్య స్థాపన ఇదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కనుక స్వరాజ్య స్థాపన నాకు ముఖ్యమైనటువంటి లక్ష్యం. అందుకనే శివాజీ అపఖ్యాతి అయినప్పటికీ, తనను అనేక విధాలుగా నిందారోపణలు చేస్తున్నప్పటికీ ఆయన ఆ విధంగానే అక్కడే ఉండి అఫ్జల్ ఖాన్ తన దగ్గర దాకా రప్పించుకొని వధించాడు శివాజీ. కాబట్టి ఆ విధంగా తన పేరు కోసం పాకులాడేటువంటి మనిషి కాదు శివాజీ, సింహాసనం కోసం పాకులాడేటువంటి మనిషి కాదు శివాజీ. అప్పటిదాకా ఉండేటువంటి యుద్ధ నీతిని మార్చేశాడు శివాజీ. అప్పటిదాకా ధర్మయుద్ధం జరుగుతుండేది. అందుకనే గోవుల్ని ముందు పెట్టి మహమ్మదీలు కానీ ఆంగ్లేయులు కానీ ముందుకు వచ్చారు. గోవులు ముందున్నాయి కాబట్టి ఎట్లా పోరాటం చేయాలి? అందుకని ఓడిపోయారు మన సైనికులు, మన దేశం ఓడిపోయింది. స్త్రీలను ముందు పెట్టి తీసుకొచ్చారు. కాబట్టి ధర్మయుద్ధం, రాత్రి అయితే మళ్ళీ యుద్ధం చేయకూడదు, ఇవన్నీ జరుగుతుండేవి ధర్మయుద్ధం. కానీ శివాజీ అన్నాడు, వీళ్ళతో ధర్మయుద్ధం ఏమిటి? అధర్మపరులు, దేశం మీదకి ఆక్రమణ చేసిన వాళ్ళు,
మన యొక్క మందిరాలని, మన యొక్క మఠాలని, పీఠాలని అన్నింటినీ ధ్వంసం చేసిన వాళ్ళు, సాధు సంతుల్ని చంపి రక్తము చూసినటువంటి వాళ్ళు, అమాయక ప్రజల్ని, అమాయక మహిళల్ని హింసించిన వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళు, ఈ వీళ్ళతో ధర్మయుద్ధమా అని చెప్పి శివాజీ అన్నాడు. ధర్మయుద్ధం పనికిరాదు, అందుకని కొత్త యుద్ధ తంత్రాన్ని ప్రారంభం చేశాడు. అందుకనే ఆ విధంగా చాకచక్యంతో ఎవరిని ఎక్కడ ఏ విధంగా ఓడించాలో ఆ విధంగా చాకచక్యంతో ధర్మయుద్ధాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు ఏ రీతిలో సమాధానం చెప్పాలో ఆక్రమణకారులకు ఆ విధమైన సమాధానాన్ని శివాజీ చెప్పాడు. అందుకనే ఆ విధంగా అఫ్జల్ ఖాన్ని రప్పించి వధించాడు. షహీస్తఖాన్ని నిద్రపోతున్న సమయంలోకి వెళ్ళి మహిళలకు దూరి చంపి పారేసి అతని యొక్క వేలు నరికి పారేశాడు. కాబట్టి ఆ విధంగా శివాజీ మహారాజ్ ధర్మయుద్ధ అంటే యుద్ధ తంత్రాన్ని కూడా మార్చేశాడు. ఎందుకంటే ఎవరితో ఎలా యుద్ధం చేయాలి అది శివాజీకి తెలుసు. అందుకని ఆ విధంగా యుద్ధ తంత్రాన్ని మార్చేశాడు. శివాజీ యొక్క పరిపాలన అద్భుతమైన పరిపాలన. ఇక్కడ పుస్తకం మొన్ననే విడుదలైంది తెలుగులో, ఆ పుస్తకం తీసుకోండి, అందరూ చదవండి. అద్భుతమైన పరిపాలన శివాజీ యొక్క పరిపాలన. శివాజీ ఇప్పుడు మనం సామ్యవాదము, సోషలిజం ఇట్లాంటి మాటలు వింటున్నాం. అవన్నీ మాటలు లేనటువంటి 300 సంవత్సరాల క్రితమే శివాజీ మహారాజ్ సామ్యవాదాన్ని తన యొక్క పరిపాలనలో చూపించాడు. అందుకని జమీందారీ వ్యవస్థని, వతందారీ వ్యవస్థని తీసిపారేశాడు శివాజీ ఆ రోజుల్లోనే. ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి ఈ విధంగా శివాజీ పరిపాలన అద్భుతమైన పరిపాలన. రైతులకు పన్ను ఎట్లా కట్టాలి, రైతుల యొక్క పొలం యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, ఆ విస్తీర్ణం నుంచి రాబడి ఎంత ఉంది, ఆ పొలం నుంచి రాబడి ఎంత ఉంది, దాన్ని బట్టి పన్నుల్లో రైతులు ఎంత ఇవ్వాలి, ఈ విధంగా శివాజీ పరిపాలన యొక్క వ్యవస్థ, నియమాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా పరిపాలనలో తాను నిర్మాణం చేసుకున్నాడు. సమాజం యొక్క ఆస్తి అంటే అది నా ఆస్తి కాదు. సమాజం యొక్క ఆస్తి, దానికి నేను కేవలం ధర్మకర్తగా మాత్రమే ఉండాలి, దానికి నేను సొంతదారుణ్ణి కాదు అని చెప్పేసి ఆ విధంగా ఆ రోజుల నుంచే ధర్మకర్తల ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అనేక మంది మహమ్మదులుగా మారిపోతే వాళ్ళందరినీ మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి వ్యవస్థను కూడా శివాజీ ప్రారంభం చేశాడు ఆ రోజుల్లోనే. కాబట్టి ఈ విధంగా ఒక గొప్ప రాజ్య వ్యవస్థని, గో సంరక్షణ కోసం గోవధ నిషేధాన్ని విధించాడు శివాజీ ఆ రోజుల్లో అతని యొక్క రాజ్యంలో. అంతేకాదు స్వధర్మ పాలన, స్వదేశీ పాలన. ఇవాళ స్వదేశీ కోసం మొత్తం ప్రపంచంలో అనేక దేశాలు మాట్లాడుతున్నాయి. ఆ రోజుల్లోనే స్వధర్మం, మన యొక్క ధర్మం ఆధారంగా ఈ దేశము పరిపాలన గావింపబడాలి, మన యొక్క స్వదేశీ ఆధారంగానే ఈ దేశం పరిపాలింపబడాలి, స్వదేశీ నీతి ఆధారంగానే అన్ని ఆ రోజుల్లోనే శివాజీ మహారాజ్ స్వధర్మము, స్వదేశము దీన్ని ఆధారంగా ఈ వ్యవస్థని నిర్మాణం చేశారు. కాబట్టి అట్లాంటి గొప్ప రాజ్య వ్యవస్థని కూడా నిర్మాణం చేసి గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు శివాజీ. కాబట్టి కేవలం 55 సంవత్సరాలు మాత్రమే బ్రతికినటువంటి శివాజీ మొత్తం ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. అట్లాంటి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తి కేంద్రాన్ని ఇక్కడ మనం నిర్మించుకున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ 2 రాష్ట్రాల యొక్క ప్రజలందరికీ కూడా అది ఒక స్ఫూర్తి కేంద్రం అని అన్నాం. కానీ అది ఇవాళ మన యొక్క పెద్దలు చెప్పారు, ఇది మొత్తం దేశానికే స్ఫూర్తి కేంద్రం అవుతుంది. కేవలం దేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ కూడా స్ఫూర్తి కేంద్రం అవుతుంది. ప్రపంచంలో ఉండే విదేశస్తులు కూడా శివాజీ యొక్క జీవితం తెలుసుకోవాలంటే శ్రీశైలం రావాల్సిందే. శ్రీశైలం వచ్చి శివాజీని చూసి శివాజీ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆ విధంగా తమ యొక్క జీవితాల్ని, తమ యొక్క దేశాన్ని నడుపుకుంటారని చెప్పేసి ఆ విధంగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను